Hi, good evening, all. So today I am going to discuss about cloud computing. సో జనరల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో క్లౌడ్ కంప్యూటింగ్కి ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంటే మెయిన్గా క్లౌడ్ టెక్నాలజీ అనేది ఎఫెక్టివ్ ఇన్ కాస్ట్, అంటే కాస్ట్ మేనేజ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్కేలబిలిటీ అంటే ఇప్పుడు మనకి జనరల్గా మనం ఇంట్లో వాడుకునే సిస్టమ్ అయితే ఎలా ఉంటుంది, ఒకసారి మనం పర్చేజ్ చేసామంటే దాంట్లో ర్యామ్ పెంచుకోవాలన్నా, హార్డ్ డిస్క్ పెంచుకోవాలన్నా, ఇంకేదైనా మనం ఎక్స్ట్రాగా కావాలంటే మళ్ళీ పవర్ ఆఫ్ చేసుకొని సిస్టమ్ తీసుకెళ్ళి షాప్లో ఇవ్వాలి. వాడు చెక్ చేసి దీనికి సపోర్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది సార్, మీరు అఫోర్డ్ చేస్తారంటే నేను పెంచుతానని చెప్తాడు. మనం కూడా బడ్జెట్ చెక్ చేసుకొని ఉందనుకో చేపించుకొని వస్తాం, మళ్ళీ వాడుకుంటాం. అదే స్కేలబిలిటీ అంటే ఇది నీకు అవసరమైనప్పుడు పెంచుకోవటానికి ఉపయోగపడేదాన్ని స్కేలబిలిటీ అంటారు. ఇది స్కేలబిలిటీ అంటే ర్యామ్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, లేదా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇప్పుడు నా సిపియు వచ్చేసి i5 6th జనరేషన్. ఇప్పుడు నాకు i5 6th జనరేషను వాడి ఏంటంటే అది కొంచెం ఎఫెక్టివ్గా అనిపించట్లా. అప్పుడు నేనేం చేస్తా, i7 8th జనరేషన్, మినిమం 8th జనరేషన్ ఇది సరిపోయింది. ఒక 2-3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ దాకా వాడుకోవచ్చు. సో i5 8th జనరేషన్కి వెళ్ళినప్పుడు మనకి దాంట్లో మళ్ళీ ర్యామ్ చెక్ చేసుకుంటాం, గ్రాఫిక్స్ కార్డ్ ఏదన్నా కావాలంటే గ్రాఫిక్స్ కార్డ్ చెక్ చేసుకుంటాం. ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ మొత్తాన్ని కూడా మనం ఫస్ట్ చూజ్ చేసుకుంటాం. దీన్ని ఏమంటాం, అప్గ్రేడ్. కరెంట్ ఎగ్జిస్టింగ్ దాంట్లో నుంచి అప్గ్రేడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది కూడా కాస్టే. సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. సో మనకు హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ తొందరగా అవడానికి ఈజియెస్ట్ మెథడ్ అనమాట. హార్డ్వేర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మోడల్ మార్చుకోవచ్చు, హార్డ్వేర్ మోడల్ మార్చుకోవచ్చు. నాకు ఇది బాగలేదు అంటే ఈరోజుకి దాంట్లో ఉన్న డేటా మొత్తం మనం కాపీ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని అది షట్ డౌన్ చేసేసి కొత్త హార్డ్వేర్ని అక్కడ స్కేల్ అప్ అంటే స్కేలబిలిటీ అది కంప్లీట్గా మోడల్ మార్చుకోవాలన్నా కూడా పాసిబుల్ అవుద్ది. ఎందుకంటే అది వాడుకున్నంతసేపే మనం పే చేసేది. సో అందుకని క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయిపోయింది. అదే మాన్యువల్గా అనుకోండి, మన పర్సనల్ కాబట్టి ఒక సిస్టమ్ కాబట్టి మనం చేత్తో తీసుకెళ్ళి అక్కడ షాప్లో ఇచ్చి చెక్ చేయించుకుంటాం. అదే కంపెనీ వాళ్ళు అట్లా చేయలేరు కదా, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, నెట్వర్కింగ్ టీం వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పవర్ పవర్ సప్లై టీం ఉంటుంది, అక్కడ డెస్క్టాప్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట కంపెనీకి. సో వాళ్ళు కనుక మనకు వచ్చిన ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు మార్చుకోవాలంటే వాళ్ళకి అమౌంట్ కోట్లలో అవుద్ది. అదే క్లౌడ్కి వచ్చారనుకోండి, వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంటేషను జనరల్గా బయట అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 month పట్టొచ్చు వాళ్ళు పర్చేజ్ చేయడం, అసెంబుల్ చేసుకోవటం అదంతా. కానీ ఇక్కడ ఒక థాట్ ప్రాసెస్ వచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇది క్లౌడ్ సర్వీస్ ఇస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఇంజనీర్స్ని సపోర్ట్కి ఇస్తాడు, ప్లస్ సేల్స్ టీమ్ వాళ్ళని టచ్లో పెడతాడు. సో ఈ విధంగా కస్టమర్కి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈజియెస్ట్ మెథడ్లో ప్రొవైడ్ చేస్తారు. అందుకని క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందుకని నేను కూడా ఏంటంటే ఈ క్లౌడ్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో క్లౌడ్ కంప్యూటింగ్, జనరల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం క్లౌడ్ అనుకుంటున్నాం. ఇప్పుడు జీమెయిల్ వాడు ఉన్నాడు. సో జీమెయిల్లో మనం అప్లోడ్ చేసే ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ గూగుల్ డ్రైవ్లో కూడా సేవ్ అవుతాయి. ఈ గూగుల్ డ్రైవ్ వన్ టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ అనమాట. అదొక క్లౌడ్ సర్వీస్. అందుకనే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోవటం కానీ షేరింగ్ కానీ ఇదంతా ఈజీ అయిపోయింది. ఎందుకని, అది క్లౌడ్ సర్వీస్ కాబట్టి. సో మనకు తెలియకుండానే క్లౌడ్ గురించి అవగాహన లేకపోయినా సరే క్లౌడ్కి సంబంధించిన ఫీచర్స్ మనం వాడుకుంటున్నాం డే టు డే లైఫ్లో. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు క్లౌడ్ అంటే ఒక టెర్మినాలజీ పరంగా ఏంటి అనేది తెలుసుకోవాలి. అదొక్కటే మిగిలింది, ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని వాడుతున్నాం, ఆ ఫీచర్ని వాడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కింద ఏమేమి వస్తాయి, ప్రతిదీ
నీకు కంప్యూటర్ కావాలంటే కంప్యూటరు, నెట్వర్క్ కావాలంటే నెట్వర్క్, సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్, అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్, స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్, ఏదైనా సరే రెడీమేడ్గా వాడు ప్రొవైడ్ చేస్తాడు మనకి. కొంతమంది ఏంటి, లేదు మాకు కొంతమంది టీం ఉన్నారు, మేము కొంత మేనేజ్ చేసుకోగలం, మీరు మాకు కావాల్సిన వరకు ఇవ్వండి అంటే వాడు అసెంబ్లీ లాగా, ఓకే నీకు నెట్వర్క్ కావాలా, ఓకే నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తాం, డెస్క్టాప్స్ కావాలా డెస్క్టాప్స్ ప్రొవైడ్ చేస్తాం, సాఫ్ట్వేర్ కావాలా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాం, లేదా ప్లాట్ఫామ్ కావాలా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక కంపెనీ ల్యాప్టాప్ కొన్నప్పుడు వాడు చెప్పిన ఫీచర్సే మనం తీసుకోవాలి. అట్లా కాకుండా అసెంబ్లీకి వెళ్ళామనుకోండి, అసెంబ్లీ అంటే డెస్క్టాప్లో, మెయిన్ డెస్క్టాప్స్కి అసెంబ్ల్డ్ మోడల్ వాడతాం. డెస్క్టాప్లో అయితే నాకు ప్రాసెసర్ ఇది కావాలి, ర్యామ్ ఎంత కావాలి, స్టోరేజ్ ఎంత కావాలి, గ్రాఫిక్స్ కార్డ్ ఇదైతే బాగుంటుంది, ఈ కంపెనీ అయితే బాగుంటుంది. ఇలాగా మనం డిఫరెంట్ కంపెనీస్ని డిఫరెంట్ టెక్ మనకు అవసరమైన ఫీచర్స్ అన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసుకొని, ఈ ఫీచర్స్ అయితే నాకు బాగుంటుంది, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అంటే దాన్ని అసెంబుల్డ్ అంటాం. అన్ని కంపెనీస్ కలుపుకొని ఒక డెస్క్టాప్ లాగా క్రియేట్ చేస్తారు, అది అసెంబుల్డ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా నీకు కావాల్సిన ఫీచర్స్ సెలెక్ట్ చేసుకొని వాడుకొని మిగతాదంతా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే నీ కంపెనీ వాడు కొన్ని ప్రొవైడ్ చేస్తే నువ్వు మిగతాయి చెక్ చేసుకుంటావు, దీన్ని మేనేజింగ్ అంటాం. సో ఫైనల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే, క్లౌడ్ అంటే ఏంటి, ఫిజికల్గా లేకుండా మనకి అంటే మన సైడ్ అక్కడ వాళ్ళు డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తారు, ఫిజికల్గా అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కానీ మన వైపుకి వచ్చేసరికి యూజర్స్కి లేదా కస్టమర్స్కి మన సైడ్ ఏంటి, ఇదంతా కూడా నెట్లో అవైలబుల్ ఉంటుంది, ఓవర్ ద ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టోరేజీ, దాంట్లో ఉన్న సర్వర్సు, డేటాబేసెస్, నెట్వర్క్, ఇంకేదైనా సాఫ్ట్వేర్స్ కావాలంటే సాఫ్ట్వేర్, వీటన్నిటిని కూడా మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఫైనల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ విచ్ వీఆర్ యూజింగ్ లైక్ డేటా స్టోరేజ్, సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి సర్వర్స్ ఉంది, వర్చువల్ డెస్క్టాప్ అని ఉంది, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఉంది, అప్లికేషన్, ఇవన్నీ కూడా క్లౌడ్ కింద ప్రొవైడ్ చేస్తారు. మనం ఎట్లా కనెక్ట్ అవుతాం, త్రూ ఇంటర్నెట్లో యూజర్స్ మొబైల్ ల్యాప్టాప్, ప్రింటర్, ఇవన్నీ కూడా క్లౌడ్ కనెక్ట్ అవుతాయి. ఇటువైపు డెస్క్టాప్స్ కూడా త్రూ స్విచ్చెస్, డెస్క్టాప్స్ లైన్ దానికి వచ్చేసి మనకి ల్యాన్ నెట్వర్క్ కాబట్టి స్విచ్ అని సింబల్ ఇచ్చాడు. ల్యాన్ ద్వారా ఏదైనా సరే ఫైనల్గా ఇంటర్నెట్ ఉండాలి, డెస్క్టాప్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా మొబైల్స్ అయినా ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా మనకి ఇచ్చిన యూఐ కన్సోల్ ఉంటుంది, అంటే లాగిన్, దానికి సంబంధించిన లాగిన్, సపోజ్ జీమెయిల్ ఉంది, జీమెయిల్ లాగిన్ కనెక్ట్ అవుతాం. అట్లాగే క్లౌడ్ మనం ఏదైతే సర్వీస్ తీసుకున్నా వాడు ఒక లాగిన్ సర్వీస్ ఇస్తాడు, దాని నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇది వన్ మెథడ్. సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం జనరల్గా 3 టైప్స్లో చెప్పుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఆన్ రిమోట్ సర్వర్స్ దట్ ఆర్ హోస్టెడ్ ఆన్ ది ఇంటర్నెట్. అంటే ఇది రిమోట్ సర్వర్ అంటే మనకి దగ్గరలో లేకుండా దూరంలో ఉన్న వాటిని రిమోట్ అంటాం. ఇప్పుడు మన ల్యాప్టాప్ i3 ల్యాప్టాప్, మన ల్యాప్టాప్లో నుంచి మనం కొన్న క్లౌడ్ కంప్యూటర్ని నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే దాన్ని రిమోట్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో రెఫర్ టు ద ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. ఇంటర్నెట్ ద్వారా మనం ఉపయోగించుకునే కంప్యూటర్ టెక్నాలజీని ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ అంటాం. అంటే ఏంది, అక్కడ ఒక రిసోర్స్ అనేది మనకి సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తాడు. ఓకే ఇన్ని రోజులు నీకు కావాలా ల్యాప్టాప్, ఓకే ఈ కాన్ఫిగరేషన్తో ఉన్న డెస్క్టాప్ నీకు ఇస్తున్నా, వాడుకో అంటే ఏంది, అదొక సర్వీస్ అనమాట. మనం పే చేసినంత రోజులు వాడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ డేటా అంటే జనరల్గా డేటాబేస్లో ఏ డేటా ఉంటుందో అన్ని టైప్స్ ఆఫ్ డేటా సేవ్ చేసుకోవచ్చు. ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా స్టోరబుల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రా డేటా ఇట్ క్యాన్ బి సేవ్డ్. మనకి జనరల్ హార్డ్ డిస్క్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అదే హార్డ్ డిస్క్ స్టోరేజ్ క్లౌడ్లో కూడా ఉంటుంది. అంటే స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ మనకేంటి ఫిజికల్, మన సిస్టమ్ అయితే అది ఫిజికల్ అంటాం, హార్డ్ డిస్క్ తీసుకొని పెన్ డ్రైవ్ తీసుకొని ఇవన్నీ ఫిజికల్ మనకు కనపడతా ఉంటాయి. కానీ క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోరేజ్ అంటే అది క్లౌడ్ స్టోరేజ్, ఫైల్స్ యాక్సెస్ ఇదంతా కూడా సేమ్గా ఉంటుంది, కాకపోతే స్టోరేజ్ క్లౌడ్లో జరిగిద్ది.
ఇక్కడ కంప్యూటింగ్ సర్వీసెస్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి సర్వీసెస్ ఉంటాయి కదా, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఐపీఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ అంటే ఫస్ట్ ఐలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పి అంటే ప్లాట్ఫామ్, ఎస్ అంటే సాఫ్ట్వేర్, ఇంకొకటి ఉంది ఎఫ్ అనేది ఫంక్షన్ యాజ్ ఏ సర్వీస్. సో ఐపీఎస్లో ఫస్ట్ ఐ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంది, నీకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం రెంట్కి ఇవ్వటం, ఆన్లైన్లో రెంట్కి ఇవ్వటం. మామూలుగా అంటే ఏంది, రెంట్కి తీసుకోవటం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే స్థలం లీజ్కి ఇస్తారు కదా రెంట్కి, అదేంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం బిల్డింగ్ కట్టుకోవటానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ కూడా అంతే, నీకేమేం కావాలి, ఓకే హార్డ్వేర్ డివైస్ తెలుసు కదా మనకి, సిపియు కాన్ఫిగరేషన్ ఎంత, నీకు స్టోరేజ్ ఎంత కావాలి, ర్యామ్ ఎంత కావాలి, జనరేషన్ ప్రాసెసర్ ఎంత, ఏ జనరేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. సో యాజ్ ఏ సర్వీస్ అంటే ఆ ఎక్విప్మెంట్ మొత్తం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని మనం రెంట్కి తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. అంటే సర్వీస్ నథింగ్ బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మనం వాడుకుంటున్నాం. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంది, ఒకవేళ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాం, మనం ఏదైనా ర్యాక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, గ్రిడ్ బైనరీస్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేటెస్ట్ ప్యాచ్ డౌన్లోడ్ చేసుకోవాలి, గ్రిడ్కి సంబంధించిన లేటెస్ట్ ప్యాచ్, అలాగే డేటాబేస్ బైనరీస్ డౌన్లోడ్ చేసుకోవాలి, డేటాబేస్ లేటెస్ట్ ప్యాచ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి చేసిన తర్వాత ఫస్ట్ గ్రిడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి తర్వాత డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇదంతా కూడా మనం మాన్యువల్గా చేయాలి. అదే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో ఓకే గ్రిడ్ అక్కడ కనబడింది, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, 19.22, 19.23, 19.24, 19.25 లేటెస్ట్. ఇప్పుడు మనం ఏదైతే క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా అది నెట్వర్కింగ్ అన్నీ ప్రొవైడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ మన ప్రమేయం లేకుండా మొత్తం కంప్లీట్ అయ్యి ఇన్స్టాల్ అయిపోయింది. అంటే ఇది ట్రబుల్ షూట్ చేయాలి ఇవన్నీ ఇంక నీకు పని లేదు, డైరెక్ట్గా ర్యాక్ ఇన్స్టాల్ అయిపోయింది. అలాగే డేటాబేస్ హోమ్ కూడా క్రియేట్ అయిపోయింది. దీన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంది, డేటాబేసెస్ కూడా కావాలంటే నీకు సైజు ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తే డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే ఇది డేటాబేస్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే కంప్లీట్గా అంటే మన మనం మెయింటైన్ చేసే సర్వీసెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఆ వెండర్ ఏదైతే వెండర్ ఉన్నాడో వాడు కంట్రోలింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అమౌంట్ ఎక్కువ పే చేసే కొద్ది ఫీచర్స్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం కొన్ని మేనేజ్ చేసుకొని వెండర్ చేత కొన్ని మేనేజ్ చేసుకెళ్తే వాటిలోని బట్టి ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంట్లో ఫస్ట్ ఓన్లీ ఇన్ఫ్రా వచ్చింది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా వాడే ఇన్స్టాల్ చేస్తాడు. ఎస్ఏఎస్లో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో కంప్లీట్గా ఇప్పుడు అమెజాన్ ఉన్నాడు, అమెజాన్ ఒరాకిల్ ఆర్డిఎస్ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఉంది. జస్ట్ మనకి సైజ్ ఎంత, ర్యామ్ ఎంత కావాలి ఇవన్నీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎవ్రీథింగ్ వాడు సెటప్ చేసి మనకి వితిన్ 10 minutesలో డేటాబేస్ అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. నీకు కావాల్సింది ఇంక ఓన్లీ నీకు వేరే డేటా సెంటర్లో ఉన్న డేటా మొత్తాన్ని దీంట్లోకి మైగ్రేట్ చేసుకోవటమే. అంటే కంప్లీట్గా ఇంకా మనిషితో పని ఏం లేదు. నువ్వు జస్ట్ ఆప్షన్స్ ఇవి కావాలి నాకు అని ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ మనం కనుక డిజైన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ర్యామ్ ఎంత తీసుకోవాలి, దానికి సంబంధించిన సిపియు ఎంత ఉండాలి, ఎన్ని కోర్స్ ఉండాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా అదే చెక్ చేసుకుంటే రికమెండేషన్స్ మొత్తం చూపించింది. అది అంతా ఓకే అనుకుంటే నువ్వు క్లిక్ చేస్తావు, నెక్స్ట్ సింగిల్ క్లిక్లో అంతా అయిపోయింది. అది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో దీన్ని బట్టి సో కంప్యూటింగ్ సర్వీసెస్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీసెస్ ఏముంటాయి, ఐపీఎస్ ఉంటుంది. సో ఫస్ట్ ఐ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిలో ప్లాట్ఫాము, ఎస్లో సాఫ్ట్వేర్. ఇంకోటి అడిషనల్గా ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ యాజ్ ఏ సర్వీస్. సో క్లౌడ్లో కూడా మనకు టైప్స్ ఉన్నాయండి, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, నువ్వే మెయింటైన్ చేసుకోవటం అంతా, అంటే దాని లింకు ఆ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్గా కంప్లీట్గా ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏంది, ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి తీసుకోవటం. ఇప్పుడు మనం ఒక్కరం అయితే కాస్ట్ ఎక్కువ పడుద్ది, మన చిన్న కంపెనీ, మనం డెడికేటెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే లాస్ ఎక్కువ వస్తుంది. లేదు నేను పబ్లిక్ క్లౌడ్కి వెళ్తాను అనుకుంటే పబ్లిక్ క్లౌడ్ ఏంటి, ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఉండిద్ది, తలా కొంత వాడుకుంటారు. అప్పుడు వాడికి ఏంది, వెండర్కి
10 మంది మీద వచ్చే అమౌంట్ చూసుకుంటాడు కాబట్టి వాడికి ఈజీగా ఉంటుంది. మనకు కూడా షేరింగ్ లాగా ఉండిద్ది కాబట్టి మనకి కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇది పబ్లిక్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ ప్లస్ అజ్యూర్ ఇప్పుడు ఫ్రెండ్లీ నేచర్ ఈ 2 కలిస్తే ఏమైద్ది హైబ్రిడ్ అవుతుంది. హైబ్రిడ్ క్లౌడ్ అంటే మనం మేనేజ్ చేసుకునే విధానంలో అప్లికేషన్ వచ్చేసి అజ్యూర్‌లో పెట్టుకొని డేటాబేస్ వచ్చేసి ఒరాకిల్‌లో పెట్టుకున్నాం అనుకోండి హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ ఇన్ ద సెన్స్ 2 ఒకటి కంటే 2 1 ఆర్ 2 క్లౌడ్స్‌ని మనం కంబైన్డ్‌గా వాడుకుంటే హైబ్రిడ్ క్లౌడ్ అయిద్ది. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది షేరింగ్ మోడ్‌లోకి వెళ్తే పబ్లిక్. ప్రైవేట్ అంటే ఏంది కంప్లీట్‌గా ఇది నాది సెపరేట్‌గా నేనే మెయింటైన్ చేసుకుంటా అనేదాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఓకే. సో ఇది బేసిక్ అన్నమాట. సింపుల్‌గా బేసిక్ చెప్పుకోవాలంటే ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్ది? సో ఆల్రెడీ మనం క్లౌడ్‌కి సంబంధించిన ఫీచర్స్ వాడుకుంటున్నాం. జీమెయిల్ ఉంది. ఫోటోస్ అప్లోడ్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? గూగుల్ డ్రైవ్‌లోకి వెళ్తాయి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్. మరి గూగుల్ క్లౌడ్ వేరు సెపరేట్. గూగుల్ డ్రైవ్ వేరు, గూగుల్ క్లౌడ్ వేరు. సో గూగుల్ డ్రైవ్ అనేది వన్ ఆఫ్ ది సర్వీస్ ఫ్రమ్ ది క్లౌడ్ సర్వీస్. క్లౌడ్‌లో ఒక సర్వీస్ లాంటిదనమాట గూగుల్ డ్రైవ్ అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్‌గా వాడుకునేది. కాకపోతే దీంట్లో ఏంటి ఫీచర్స్ 15 జీబీ వరకు మనం వాడుకోవచ్చు. ఇంక 15 జీబీ కంటే ఎక్కువ కావాలంటే పర్చేజ్‌కి వెళ్ళే వాళ్ళు పర్చేజ్‌కి వెళ్తారు. లేదంటే ఇంకొక ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటాం. ఒక ఈమెయిల్ ఐడీలో 15 జీబీ అయిపోయింది. ఇంకా 15 జీబీ అప్లోడ్ చేసుకుంటే ఇంకొక ఈమెయిల్ ఐడీ. అట్లా ఎన్ని నంబర్ ఆఫ్ ఈమెయిల్స్ నువ్వు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే అన్నిటికీ పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మన నెక్స్ట్ వీడియోస్లో బేసిక్గా నేను కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే ఒరాకిల్ క్లౌడ్ అనమాట. సో ఆల్రెడీ ఒరాకిల్ డేటాబేస్ నేర్చుకొని అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళకు ఉపయోగపడిద్ది. లేదు కొత్తగా డేటాబేస్ వర్క్ నేర్చుకుంటా ఒరాకిల్‌తోనే నాకు జాబ్స్ రావట్లేదు. ఆ ఒరాకిల్ మీద అయితే కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. అడిషనల్‌గా ఇంకా ఏదైనా కావాలి. అప్పుడు ఒరాకిల్ క్లౌడ్ అనేది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఎవరికైనా సరే రెజ్యూమ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒక టెక్నాలజీ అనేది సరిపోదు ఈ రోజుల్లో. సో దానికోసం ఏంటి మనం ఏం చేయాలి? అడిషనల్‌గా డే టు డే ఏదో ఒక థింగ్ నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు సాఫ్ట్‌వేర్‌లో ఐటీ ఇండస్ట్రీలో గ్రో అవ్వగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు నాకు ఇది సరిపోయిద్ది, నేను ఇలాగ బాగానే ఉన్నాను అనుకున్నావంటే నువ్వు ఇంక అక్కడితో నీ లైఫ్ ఎండ్ అయిపోయినట్టే. డైరెక్ట్‌గా చెప్పాలంటే నీకిక్కడ నువ్వు సాటిస్ఫై అయ్యావు. నాకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా బాగానే ఉంది. అంటే ఇంక అక్కడితో నీ గ్రోత్ ఆగిపోయినట్టే. నీకు నువ్వే గ్రోయింగ్ పార్ట్ అనేది నువ్వు ఆపుకున్నట్టు. అట్లా కాదు నాకు కొంచెం నాలెడ్జ్ పరంగా ప్లస్ పర్సనల్ గ్రోత్ కూడా కావాలనుకున్నప్పుడు నువ్వు ఏదో ఒకటి లెర్నింగ్ ఉండాలి. అది క్లౌడ్ కంప్యూటింగా, లేకపోతే వేరే డేటాబేస్ నేర్చుకోవటమా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకోవటమా, లేకపోతే అజ్యూర్ క్లౌడ్ నేర్చుకోవటమా, లేదా ఒరాకిల్ క్లౌడా, లేదా ఎగ్జాడేటా క్లౌడ్ అట్ కస్టమరా, ఏదో ఒక అడిషనల్ ఫీచర్ అనేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి యాడ్ అవ్వాలి. అప్పుడే మనకున్న రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మల్టిపుల్ టాస్కింగ్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా మనకి కూడా కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది. వైల్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ వీఆర్ ఆల్సో సమ్ వాట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేయండి. క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మీకు నచ్చిన ప్లాట్ఫామ్ ఏడబ్ల్యూఎస్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి. లేదు సార్ నేను ఆల్రెడీ ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ నాకు ఒరాకిల్ క్లౌడ్ కావాలంటే ఒరాకిల్ క్లౌడ్ మీరు వెళ్ళిపోవచ్చు సింపుల్గా. ఫస్ట్ ఒరాకిల్ క్లౌడ్ నేర్చుకున్న తర్వాత కొంత అవగాహన వస్తే రిమైనింగ్ క్లౌడ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాము, నేను కార్ నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి 800లో నేర్చుకున్నా. కార్ డ్రైవింగ్ నాకు వచ్చు. ఇప్పుడు నేను మారుతి XL6 లేదా పెద్ద కారులో ఎక్కా. అలాగని నాకు కారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిద్ది కానీ నడిపే విధానం అంతా ఒకటిగానే ఉంటుంది. అంటే ఏంటి? ఒక టెర్మినాలజీ, ఆ డిస్ప్లేస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి కానీ నడవటం కారు నడిపే టెక్నిక్ ఎక్కడ చేంజ్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి? ఒక క్లౌడ్ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చిన్న చిన్న పదాల మార్పుతో మిగతా క్లౌడ్స్ కూడా అర్థమవుతాయి. సో అన్ని క్లౌడ్లు పక్క పక్కన పెట్టుకొని చదివేదానికంటే ఫస్ట్ ఒక్క క్లౌడ్ మీద ఎదరు ఒరాకిల్ తీసుకోండి, లేదా ఏడబ్ల్యూఎస్ తీసుకోండి, అజ్యూర్ తీసుకోండి. ఏదో ఒక దానికి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ టెర్మినాలజీ అన్నీ కూడా మీకు అర్థమైన తర్వాత
అప్పుడు వేరే దాంతో కంపేర్ చేసుకోండి. డైరెక్ట్గా ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి చదవద్దు. మీకు ఆల్రెడీ వచ్చిన దాంట్లో నుంచి కొత్త దాన్ని కంపేర్ చేసుకుంటా చదివితే అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుద్ది, టైం కూడా సేవ్ అవుద్ది. ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియోలో మనం ఒరాకిల్ క్లౌడ్ మీద టాపిక్ స్టార్ట్ చేద్దామండి. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ. సో వన్స్ I released the new update, you will get receive notification for the same. Okay, thanks for watching.